26వ కార్గిల్ విజయ దివస్ ను యావత్ భారతం ఘనంగా జరుపుకుంది. 1999లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో సైన్యం సాధించిన విజయాన్ని రాష్ట్రపతి, ప్రధాని, విపక్ష నేతలతో పాటు దేశ పౌరులు స్మరించుకున్నారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు సైన్యం ఘన నివాళి అర్పించింది. పాఠశాలల్లో దేశభక్తి కార్యక్రమాలను నిర్వహించారు. సైనిక బలగాల అసాధారణ శౌర్యం, దృఢ సంకల్పానికి కార్గిల్ విజయ్ దివస్ ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు త్రివిధ దళాలు నివాళులర్పించాయి. దేశం కోసం వారి సైనికుల అంకిత భావం, అమరుల అత్యున్నత త్యాగం పౌరులకు స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి అన్నారు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జీవితాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డల అసమాన ధైర్య సాహసాలను కార్గిల్ దివస్ గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. కార్గిల్లో మాతృభూమిని సంరక్షించిన అమరవీరుల త్యాగానికి నమస్కరిస్తున్నట్లు ఎక్స్ పోస్ట్ లో మల్లికార్జున ఖర్గే తెలిపారు. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్లో జవాన్ల త్యాగం సాయుధ దళాల అచంచల సంకల్పానికి చిరకాల జ్ఞాపకమని, దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాజ్నాథ్ తెలిపారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద పూలగుచ్చం పెట్టి రాజ్నాథ్ నివాళులర్పించారు. రాజ్నాథ్ తర్వాత దేశ రక్షణ దళాలు సిడిఎస్ అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది, వాయుసేన, నౌకాదళాధిపతులు ఏపీ సింగ్, దినేష్ కే త్రిపాఠి జాతీయ యుద్ధ స్మారకం వద్ద పూలగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అంకిత భావం, జాతీయ గర్వంతో దేశానికి సేవ చేసి అమరుల వారసత్వాన్ని కొనసాగిద్దామని సిడిఎస్ అన్నారు. 1999 జూలై 26న లద్దాఖ్లోని కార్గిల్ను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని ఆపరేషన్ విజయ్ పేరుతో 3 నెలల పోరాటంలో భారత సైన్యం మట్టి కరిపించింది. ఈ యుద్ధంలో 527 మంది సైనికులు అమరులయ్యారు. పాక్ వైపు 700 నుంచి 1000 మంది సైనికులు మృతి చెందినట్లు భారత్ తెలిపింది. వారిలో 200 మందికి పైగా మృతదేహాలు భారత భూభాగంలోని దొరికాయి. ఆ విజయానికి నేటికి 26 ఏళ్లు పూర్తయింది. ఈ కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో రూపొందించిన వీడియోను వాయుసేన పోస్ట్ చేసింది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఎయిర్ ఫోర్స్ రాసుకొచ్చింది. లద్దాఖ్లోని ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద భారత సైన్యం అమరులకు పుష్పాంజలి ఘటించింది. సైనిక పరేడ్ నిర్వహించింది. రక్తదాన, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అమరవీరుల కుటుంబాలకు సన్మానం చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించడంతో పాటు పాఠశాలల్లో దేశభక్తి కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు కార్గిల్ అమర జవాన్లను గుర్తు చేసుకున్నారు.